హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు డబల్ ఎగ్ దోశ వేస్తున్నానండి. ఇట్లా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది దోశ. ఫస్ట్ మనము కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఒక గుడ్డు అయితే ఫస్ట్ కొట్టి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇట్లాగా కలిపేసుకోవాలి. మా పిల్లలు ఇట్లాగైతే బాగా ఇష్టంగా తింటున్నారు. నేను ఇట్లాగే ట్రై చేస్తున్నానండి. ఇట్లాగ మొత్తం గుడ్డులో ఉప్పు కారం బాగా కలిసేటట్టు కలిపేసుకొని దోశ వేసేసుకోవాలండి. దోశ పోసుకొని ఇట్లాగా సూపర్గా ఉంటుందండి. ఇట్లా వేసుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, వేసుకొని చూడండి. ఇట్లా దోశ వేసేసాక ఇప్పుడు మనము కలిపెట్టుకున్న ఈ గుడ్డుని ఇట్లా పోసేసుకోవాలి. మొత్తం కోడిగుడ్డు అంతా ఇట్లాగా మొత్తం అన్ని రుద్దేసి, ఇది బాగా పైనంతా కొంచెం కాలుతుంది కదండి, అప్పుడు మళ్ళీ ఇంకొకటి మనం గుడ్డు రెడీ చేసి పెట్టేసుకోవాలా. ఇది ఇటువైపు కాలుతుందనే లోపే మనం ఇంకో గుడ్డును ఉప్పు కారం వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిరగేసేసుకోవాలండి. దోశని తిప్పుకోవాలి. మా పిల్లలైతే చట్నీ కూడా ఎక్కువ అడగట్లేదండి. ఇట్లా వేస్తుంటే సూపర్గా ఉంది మమ్మీ అని తినేస్తున్నారు. చూడండి, పొద్దున్నే మీకు స్కూల్కి పిల్లలకి టైం అయిపోతున్నప్పుడు ఇట్లాగానే వేసి ఇచ్చామంటే త్వరగా తినేస్తారు. మనకేమీ ఇసుకిచ్చకుండా మనల్ని ఇంకేం అడగరు వాళ్ళు. ఇదొకటి వేసి ఇస్తే చాలండి. ఇట్లా పైన తిప్పినాక ఇట్లా వేసుకుంటే అటు ఇటు సూపర్గా వస్తుంది దోశ. మీరు కూడా తప్పకుండా ఇట్లాగే వేసుకొని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, టేస్టీ డబుల్ ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. మనం పిల్లలకి ఇట్లాగే వేసి ఇచ్చేస్తే సూపర్గా తినేస్తారు. చూడండి ఎట్లా వచ్చిందో, కలర్ఫుల్గా వచ్చింది కదండి దోశ. మనం ఒక్కదాని మీదే 2 వేసి పోసేస్తాము. అట్లా ఒక్కొక్కటి ఇట్లా వేయండి. మీరు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, డబుల్ ఎగ్ దోశ, మామూలు దోశ, చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.